హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమేష్ తెలుగు వ్లాగ్స్. ఈ వీడియో కొద్దిగా లేట్ అయింది. ఈరోజు కోవిడ్లో వచ్చేసి దుమ్ము మామూలుగా లేదు, లేచిపోతుంది అనమాట దుమ్ము. సమ్మర్ కాబట్టి గల్ఫ్లోనే లాంగెస్ట్ సమ్మర్ అనుకుంటా ప్రపంచంలోనే. 4 నెలలు ఉంటుంది. మంత్ 6th నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ సెప్టెంబర్ 2 వరకు ఉంటుంది. అసలు యాక్చువల్లీ మంత్ 5లోనే స్టార్ట్ అవుతుంది అనమాట, మేలోనే. అక్టోబర్ మిడ్ వరకు ఉంటుంది అనమాట. ధూళి గాలి ఈరోజు భయంకరంగా ఉంది కువైట్లో. యాక్చువల్లీ ఇంకా స్టార్టింగ్ అనమాట, జస్ట్ బిగినింగ్. 7th ఎండ్ ఆఫ్ 6th మంత్ నుంచి 6వ నెల లాస్ట్ నుంచి ఈ దుమ్ములు గాలు 9 వరకు ఉంటాయి. దుమ్ము తుఫాన్ వచ్చిందనమాట. మనకు ఎలాగో వర్షాలు తుఫాన్లు వస్తాయి, కోవిడ్లో ఏమవుతుంది జస్ట్ 100 meters కన్నా ఎక్కువ పెద్దగా కనిపిస్తుంది అనమాట. అంతగా ఉంది దుమ్ము గాలి. మళ్ళీ దీనికి తోడు వేడి, 50 degrees వేడిగా ఉంటుంది అనమాట. వేడి గాలి ఇండియాలో వర్షం పడినాక బురదలాగా ఉంటుందో, ఇక్కడ వచ్చేసి దుమ్ము తగ్గాక మట్టి అట్టు ఉంటుంది అనమాట. ప్రతి ఫ్లాట్లో కింద అండ్ ప్రతి షాపుల ముందు, కంపెనీల ముందు పొద్దున్న క్లీన్ చేసేవాళ్ళు. అక్కడ ఇంకా డ్రైవర్ల పని అయితే ఇంక చెప్పేదానికి కలిగి కాదు. పొద్దున్న లేచిన ఇంకా క్లీనింగ్ వాళ్ళకు. ఈ దుమ్ములు వేస్తే ఇంకా తర్వాత రోజు సినిమా కనిపిస్తుంది వాళ్ళకు. ఇంకా గొర్రెలు పని చేసే వాళ్ళు అయితే ఇంకా వాళ్ళు చెప్పేది పని, వాళ్ళ పని చెప్పేది ఇంకా అర్థం కలిగి కాదు. పాపం వాటర్ కూడా మిక్స్ అయిపోతాయి అన్నమాట, పొల్యూట్ అయిపోతాయి. చూడొచ్చు దుమ్ము కెమెరాకు కొద్దిగా నీట్గా కనిపించింది, కానీ మామూలుగా రియాలిటీలో అయితే మామూలుగా లేదు దుమ్ము. ఈ దుమ్ముకు వచ్చేసి ఎక్కువ పని వరకు ఉంటుందంటే ఇంట్లో పనిచేసే మెయిడ్స్కి, డ్రైవర్స్కి. ఎందుకంటే మన ఇండియా వాళ్ళు మోస్ట్లీ, ఇక్కడ ఉన్న ఇండియా వాళ్ళలో 50% ఎక్కువ హౌస్ మేడ్ డ్రైవర్లుగా పనిచేస్తారు. ఓకే, ఈ దుమ్ములో అయితే చాయ్ తెచ్చుకోవడానికి అయితే మొత్తం వెళ్తున్నాము. ఇక్కడే దగ్గరలో మొత్తం ఉంది నాది అని, జాబ్రియాలో మొత్తం నాది, కేరళ వాళ్ళది. ఇదే మొత్తము నాది అని, కేరళ వాళ్ళది. ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్యాన్ సూపర్గా ఉంటుంది. ఓకే, మొత్తానికి అయితే వచ్చేసినాము. एक चाय देता हूँ. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో చాలా చిన్నది. జస్ట్ ఎవరెవరు చూస్తున్నారో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. ఓకేనా? కొత్త ఛానల్ కొంచెం పుష్ చేయండి, ఎంకరేజ్. ఓకే, మీ ఎంకరేజ్మెంట్ ఉంటే నాకు ఇంకా మంచి వీడియోలు తీయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, పెరుగుతుంది అనమాట. ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ ఆల్.